వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు. వరంగల్ ఎంజీఎంలో రోగి సిబ్బంది అటెండర్ల మధ్య వసూళ్ల వార్. వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటన. వైసీపీ నేతలపై హోంమంత్రి ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డిఎస్ఆర్పి జి మురళీధర్ తెలిపారు. నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేయగా 23వ తేదీ కావలి రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారి వద్ద నుండి 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల మాట్లాడుతూ, కూటమి పాలన డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్, చంద్రబాబుకు నాలుక మందమంటూ వేగంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి.
ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం, నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా, లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ నిరసన. పాలస్తీనా హక్కులకు మద్దతు ఇవ్వండి, వామపక్ష నేతల పిలుపు. ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భాగంగా గోదావరిఖని చౌరస్తా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్దేశించి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. ఇరాన్కు మద్దతు ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాల్ని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ అనేక వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనం వాయిస్ వినిపించాలి, మనం తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా, ఇరాన్కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మంత్రి గారి ప్రోగ్రాం ఉన్నప్పుడు పెట్టిన ఫ్లెక్సీ ట్రాఫిక్ సెంటర్లో కట్టి మర్చిపోవడం తప్పే, కానీ దానివల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు. కేవలం ఒక పత్రికా సిబ్బంది కలగడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వ్యక్తిగత కక్ష సాధింపు చర్య. ఎందుకంటే ఈ పత్రిక విలేకరి గత కొద్ది సంవత్సరాలుగా ప్రైవేటు వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీని బాధితుల వద్ద వసూలు చేస్తున్నందుకు ఆ బాధితులు నా వద్దకు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కు పంపి ఫిర్యాదు చేయించినందుకు ఇది తప్పు అని ప్రశ్నించినందుకు ఆ పత్రిక విలేకరి వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా ఈ వార్త రాశాడు అని అన్నారు. దాని చర్చ జరిపేందుకు మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం. రిపోర్టర్లను కించపరుస్తూ 10 పేపర్లు కూడా రావు అనే మాటలను మేము దాన్ని రిపోర్టర్లు అందరం మందమరిలో రిపోర్టర్లు అందరం దాన్ని ఖండిస్తున్నాం. ఏదైతే నరసింగ్ అన్న గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన లీడరిజం చేస్తుండు, ఆయన టీడీపీ నుంచి. ఆయనకు మేము ఎన్నో వార్తలు రాసినాం, ఎన్నో చేసినాం. వాళ్ళ లెక్క ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు నరసింగ్ అన్న, నువ్వు ఎన్నో పార్టీలు మారినావు, మేము ఇదే రిపోర్టర్గా ఇట్లనే కొనసాగుతున్నాం. నీకు ఎన్ని మేము వార్తలు కథనాలు రాసి ఎన్ని ప్రోత్సహించి మేము చేస్తేనే మీరు బయటపడ్డారు లీడర్లు. అలాంటప్పుడు మీరు రిపోర్టర్లను ఇలా ఏం చూడకుండా ఒక గ్రూప్లో మా ఇష్టం నాటు చర్చ చేసుడు ఇంతవరకు ఇది సమావేశం అని మేము అడుగుతున్నాం బహిరంగంగా. మీరు దీనికి బహిరంగంగా చర్చ మన సింహపానం చెప్పకుంటే మీ వార్తలు మేము కాంగ్రెస్ వార్తలు ఏదైనా కూడా అన్ని బహిష్కరిస్తున్నాం. ఈ రేపటి నుంచి వెళ్ళి మీ కాంగ్రెస్ వార్తలు బహిష్కరిస్తున్నాం. ఇదే మా తీర్మానం. మందమరి పట్టణంలో ఫ్లెక్సీలపై జరిగినటువంటి మన సమాజం గ్రూప్ లో జరిగిన చర్చ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి విలేకరులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా విలేక ఒక 10 పేపర్లు వస్తాయి, మిగతా పేపర్లు రానే రావు, మీరు విలేకరుల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కునే వాళ్ళు అన్నట్టుగా విలేకరుల గురించి పిచ్చగల్లగా మాట్లాడినటువంటి సందర్భం ఇలా ఏర్పడింది. అంటే విలేకరుల మధ్యలో యూనిటీ లేదనుకున్నాడో లేకపోతే నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పార్టీలలో ఇలాంటి వాళ్ళకు సభ్యతలు ఇస్తున్నాయి, వీళ్ళని ఎలా ముందుకు వస్తున్నాయి అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా వీళ్ళ ఫోటోలే ఉన్నాయి, ఇంతకుముందు గత పార్టీలు కూడా, ఇప్పుడు పార్టీలు కూడా వీళ్ళ ఫోటోలే ఉన్నాయి. అయినా కూడా చూసి చూడనట్టుగా ఉంటే ఈ రోజు విలేకరుల పైన దాడి చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భం మన మందమరి మండలంలో, మందమరి పట్టణంలో మనకు దాపురించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఈ విషయంలో ఫ్లెక్సీల విషయంలో చర్య తీసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏకపై మేఘగా తయారవుతారు. వాళ్ళు ఎవరికి వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు 3వ 4వ ఎస్టేట్ గా ప్రజాస్వామ్యంలో 4వ ఎస్టేట్ గా పనిచేస్తున్నటువంటి క్షమాపణ చెప్తేనే మీ మందమరిలో జరిగే ప్రతి కాంగ్రెస్ పార్టీ వార్తను రాస్తాం. నువ్వు క్షమాపణ చెప్తేనే నీ ఎమ్మెల్యేకి చెప్పుకో, నీ ఎంపీకి చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, వాళ్ళందరూ వచ్చి మాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాతనే మీ సభ్యత్వం రద్దు చేస్తారా, లేదా నీ సభ్యత్వం అలానే ఉంచుకుంటారా, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు మాత్రం మాకు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు నువ్వు చేస్తే నీకు ఇంకోటి ఛాన్స్ వస్తుంది. అవసరం లేదు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు క్షమాపణ చెప్పుడే నీ కాంగ్రెస్ వార్తలు అప్పుడే నువ్వు చెప్పిన తెల్ల నుండి రాష్ట్రం అంతవరకు వరకు మీ కాంగ్రెస్ కు సంబంధించిన వార్తలు ఏది రాసే ప్రసక్తి లేదని ఇప్పుడు పోలీస్ స్టేషన్ సాక్షిగా, మా విలేకరుల బ్రదర్స్ అందరు సాక్షిగా, మందమరి సాక్షిగా నేను డీజే పట్టణ కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ కాంగ్రెస్ ఫ్లెక్సీని, పార్టీ ఫ్లెక్సీని పోలీస్ అవుట్ పోస్టును ఆక్రమించుకొని కడితే మద్ది వేణుగోపాల్ తను సూర్య దినపత్రికలో ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనం మీద ఇవాళ తనతో పాటు మిగతా విలేకరులను పై అనుచిత వాక్యాలు అవమానకరంగా పోస్టులు పెట్టిండు. మన సమాజంలో అతను పోస్టులు పెట్టి కొంచెం అవమానకరంగా ఆయన ప్రవర్తించిండు. పోస్టులు పెట్టి దీన్ని మందమరి ప్రెస్ క్లబ్ దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈ రోజు ఘటనపై కాంగ్రెస్ పార్టీ నుండి తాను
ప్రెస్ మిత్రులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మందవారి పట్టణం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్తలను మేము మూకుమ్మడిగా విలేకరులందరూ బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఈరోజు మేము అందరికీ పిలుపునిస్తున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ నిరుద్యోగి లోకేష్ గురించి ఒక పేజీ మొత్తం రాశారు. నిరుద్యోగుల గురించి ఎందుకు రాయలేదు? మీ పని కేవలం చంద్రబాబు డబ్బా కొట్టడమేనా? నిరుద్యోగుల సమస్యలు పెట్టావా అని అన్నారు. కాలేదు. ఏ సంకనాకడానికి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు మీరు? ఇన్ని వేల మంది వచ్చిర్రు. ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిందే మీ రెండు మీడియాలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు. నేను ఒకటి ఈనాడు పేపర్ తెచ్చిన. ఇందులో ఏమైందంటే ఇగో ఇక్కడ చూపిస్తా. ఈనాడు ఏమైందంటే లోకేష్ గురించి ఒక పేపర్ మొత్తం రాసిండు. ఆ తెలంగాణ అన్బిలీవబుల్ అట మోడీతోటి కలిసినందుకు. తర్వాత గ్లోబల్ కంపెనీలు వస్తాయని చెప్పేసి పెద్దగా వేసిండు. మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న కాలం వేయడానికి ఏం నొత్తాంది మీకు? చంద్రబాబుకు గుద్ద నొత్తాంది, ముడి నొత్తాంది, ఆ చేయి నొత్తాంది అని రాస్తాను. మరి తెలంగాణ నిరుద్యోగులకు ఏం నొత్తలేదా అని అడుగుతానా? అరే రాధాకృష్ణ, నువ్వు 60 ఏళ్ళకి వచ్చినావు, నీ బతికేందుకురా ఇంకా నిరుద్యోగుల గురించి రాస్తలేవు? ఏమైనా చంద్రబాబుకి ఏమైంది, టీడీపీకి ఏమైంది, గిందేనా నీ బతుకు? నిరుద్యోగుల సమస్యలు ఏం లేవా అని అడుగుతారా? నిరుద్యోగులకు పైసలు ఇస్తాం రారి, మా న్యూస్ రాయి. నేను 100 రూపాయలు ఇస్తా రాయిరా నువ్వు. సామర్లకోట మున్సిపాలిటీ ఆవరణంలో ఇటీవల మెప్మా సిబ్బందికి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చినరాజప్ప మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే మహిళలు అందరూ ఆందోళనలు చేపడతామని అన్నారు. సమావేశంలో వార పాప పెండ్యాల వెంకటలక్ష్మి, సేపాని రూపా తదితరులు పాల్గొన్నారు. మేము బాధ్యత గల పదవులు అయినా ఎలా ఉన్నారో మేము కూడా వార్డు తరపున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులమండి మేము. మరి ఆ విషయం అయితే మటుకు వెనక తీసుకోవాలండి. లేకపోతే తీసుకునే వేడలు అయితే అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి మాకు. తర్వాత పట్టణం మహిళా అధ్యక్షురాల కింద, తర్వాత పట్టణంలో ఉన్న లేడీస్ కౌన్సిలర్స్, ప్రజలందరినీ కూడా లేడీస్ అందరినీ కూడా విమర్శించి మాట్లాడారండి ఆయన. మరి మా కౌన్సిలర్స్ ని అన్నారా లేకపోతే పట్టణంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారో అర్థం కావట్లేదండి. మరి మాకు మరి ఎటు పక్షానైనా సరే కానండి ఆయన మట్టుకి అన్న వ్యాఖ్యలు మటుకు వెనక్కి తీసుకోకపోతే మేము తక్షణమే ధర్నాకి లేడీస్ అందరం సిద్ధంగా ఉన్నామండి. ధర్నా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. అలాగని అభివృద్ధి అంటున్నారండి. మా వార్డులో స్కూళ్ళని, రోడ్లని, డ్రైన్లని, కలవట్లని, బోర్డులని దౌలూరు దోరబాబు గారి ఆధ్వర్యంలో మేము మున్సిపాలిటీ తరఫున బోర్డులని నిధులు తెచ్చి వార్డు డెవలప్ చేసామండి. ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారండి వార్డు తరఫున పనులు అవ్వలేదని? మా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసామండి. 18 లక్షల స్కూల్ వరకు వచ్చిందండి మా వార్డులో, 9వ వార్డు నుంచి అండి. 18 లక్షలు కూడా స్కూల్ పనుల్లో మరి నిధులు రిలీజ్ అవ్వాయండి. స్కూల్ వర్క్లు చేయించామండి, కలవట్లు అవినాయండి. తర్వాత నాడు నేడు పనుల్లో మరి తర్వాత స్కూల్ వర్క్ అనండి, తర్వాత రోడ్డు తర్వాత గడప గడప ప్రోగ్రామ్ లో కూడా మరి స్కూల్ డబ్బులు వచ్చినాయండి మాకు. గడప గడప ప్రోగ్రామ్ లో రోడ్డు వేసుకున్నామండి. చిన్న కలవట్లు జరిగినాయండి, చిన్న రోడ్లు జరిగినాయండి. మరి అభివృద్ధి బాగా జరిగిందండి. మటుకి ఎదమండలు అంటే మటుకి ఏమాత్రం మాకు బాగాలేదని మరి ఆ యాక్ట్లు వెనక తీసుకోపోతే తక్షణమే మేము ధర్నాకు సిద్ధంగా ఉన్నామని మా లేడీస్ కౌన్సిలర్ తరఫున నేను కానేటి రాజేష్ చెప్తున్నానండి. ఆ యాక్ట్లు మటుకు వెనక తీసుకోవాలండి. మీరు గొంతుకలు కోస్తామనే మాటలు సినిమాల్లోనే బాగుంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను సినిమాల నుంచి వచ్చిన వాడినే, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చిన్న విషయాన్ని కూడా సహించం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత రిలవెన్స్ నాకు తెలియదు కానీ గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడీజం కానీ, వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా
ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది. వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడతాం, మేము విల్ హంట్ యు నో మ్యాటర్ వేర్ యు ఆర్, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ అనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొళ్ళాదంటే, సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి.
ఇది సంస్కారం ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. Make sure it should be within the legal framework. Thank you. Jai Hind, Jai Bharat. షాద్ నగర్లో సూత్రధారి ఎవరు? ఆడు దొరికితే దబిడి దిబిడే. ఫోన్ ట్రాపింగ్ విషయంలో నేతలు సీరియస్. భార్యాభర్తల సంభాషణలు కూడా వింటారా? కింది స్థాయి నేతలను కూడా వదలనే వైనం. సూత్రధారులు షాద్ నగర్లోనే ఉన్నారా? ఫోన్ ట్రాపింగ్లపై ఎన్నెన్నో అనుమానాలు. ఇప్పటికే ఎంపీడీకే అరుణ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరుల స్పందన. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కూడా మాట్లాడుతుంది. మా ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదైనాయో ఇమ్మీడియట్గా ఈ కేసులు ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి. దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం. భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి సో ఇది ఒకరి కంప్లీట్గా వారి స్వేచ్ఛను హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి రాజకీయ ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబట్టాయి. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబట్టాయి. సో ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీని వెల్కమ్ చేయాలా. ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి దీన్ని అప్పగించాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.